పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలకు టీ కాంగ్రెస్ సిద్ధమైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అన్న కారణంగా 6 నేతలపై బహిష్కరణ వేటు వేసింది. టీఆర్ఎస్ లో ఒకరి తర్వాత ఒకరు మొత్తం 7 ఎమ్మెల్యేలు చేరడంతో కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చెందుతోంది. మరింత మంది ఎమ్మెల్యేలు కారెక్కేందుకు రెడీ అవుతుండటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించి కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల్లో భాగంగా ముందుగా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేయనుంది. నేరుగా ఎమ్మెల్యేల ఇళ్లకు షోకాజ్ నోటీసులు పంపించనుంది. మరోవైపు పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆరేపల్లి మోహన్, రమ్యారావు, మన్ని కృష్ణ, సోయం బాపురావు, నరేష్ జాదవ్, పొట్లోల కార్తిక్ రెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. తాజా చర్యల ద్వారా పార్టీ నుంచి వలసలకు బ్రేక్ పడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శివకుమార్ పై సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్లిన ఎమ్మెల్యేలందరికీ కూడా షోకాస్ నోటీసులు సిద్ధం చేసింది. వారి ఇంటికి నేరుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పంపింది. 2 పేజీలు ఉన్న తెలంగాణ క్రమశిక్షణ సంఘం నోటీసుల్లో ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించిన ఎందుకు పార్టీ వీడాల్సి వచ్చింది, చాలామంది టికెట్ కోసం పోటీపడ్డా తాము మీకు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చింది.